ఫస్ట్ దానికి ఎర్టిగా కార్ నెంబర్ AP14EC534 అని ఆఫ్ చేస్తే అది కారు ఏంటంటే కారు నకిలీ నెంబర్, అది దాని యాక్చువల్ నెంబర్ అయితే MH14EC5834 అనమాట. ఫస్ట్ దాని ఆ అంత నెంబర్ ఒకటే పెట్టిండు, 14EC5834 ఒకటే. బట్ అది MH మహారాష్ట్ర రిజిస్ట్రేషన్, దాని AP పెట్టి తీసుకొస్తాడు. దాని వెనక టాప్ ఉన్న ఐచర్ వెహికల్ వస్తుంది స్టార్ట్. ఈ నాకే చెక్ చేస్తే దీంట్లో ఏంటంటే ఈ నెంబర్ వెరిఫై చేస్తే నెంబర్ ట్రాలీ కాదు. ఏ నెంబర్ ఫస్ట్ MH14EC దాని ప్లేస్లో AP పెట్టింది కదా, అది వెరిఫై చేస్తే ట్రేస్ కదా, అది MH నెంబర్ రానుందని చెప్పి వెరిఫై చేస్తే దాని ప్లేస్ వెహికల్ వస్తుంది. దాంట్లో టాటా ఐచర్లో ఈ టాటా ఐచర్ వెహికల్ వచ్చేసి సుమారు 152 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ ఈక్వల్టు 2 కేజీలు ఉంటుంది. మొత్తం 1,50,00,000 విలువ చేసే గంజాయి. దాంట్లో ఈ టాటా ఐచర్లో 2 అరలు చేసినమాట. పొడుగ్గా ఉన్నటువంటి దాన్ని ముందు భాగం ఒక మనిషి దూసి కింద నుంచి దూసి దాని మధ్యలో మన వెల్డింగ్ చేసి ఒక రూమ్లో తయారు చేసి అది బయట నుంచి చూస్తే ఓపెన్ లెక్క కనపడుతుంది, బయట ఓపెన్ లెక్క కనపడుతుంది, ఎవరికి తెలియదు. దాని లెంత్ చూసేసరికల్లా లెంత్ ఎక్కువ ఉంది, ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది. అప్పుడు దాన్ని డౌట్ వచ్చేసి అన్ని పక్కలు చూసేసరికల్లా కింద నుంచి మనిషి ఆ కింద మన లోడ్ కింద ఉంటుంది, టిప్పర్ బాడీ ఉంటుంది, ఆ బాడీ కింద చూసేసరికి 2 మనుషులు పైకి ఈజీగా లేదు. దాంట్లో 152 ప్యాకెట్లు చేసి గంజాయిని కొనుక్కోవడం జరిగింది. ఈ గంజాయిని ఒరిస్సా స్టేట్లో చిత్రకొండ దగ్గర సాధు గురుజీ అనే దగ్గర కొనుక్కుంటారు. ఇది మద్రాసు వెళ్తుంది. ఫస్ట్ చిత్రకొండ నుంచి మద్రాసు వచ్చి ఆ కార్లో టాటా ఐచర్లో వస్తుంది, మన ఎర్టిగాలో వస్తుంది. అక్కడ దాంట్లో తీసుకొచ్చి దీంట్లో ఈ అరల్లో జమ చేసుకున్నారు. ఈ వెహికల్ ఎక్కడ దాకా తీసుకొస్తే డౌట్ వస్తుందని చెప్పి రాజమండ్రి వచ్చి ఈ కారు దీంట్లో లోడ్ చేసుకొని ఇటు చెన్నై పోవాలని చెప్పి రాజమండ్రి సత్తుపల్లి అటు విజయవాడ చెన్నై పోవాలనే ఉద్దేశంతో ఇటు వస్తున్నారు. ఇంకా వెహికల్ చెకింగ్ పెడుతుంది. వెహికల్ చెకింగ్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు నలుగురిని, ఒక టాటా ఐచర్ డ్రైవరు, దాంట్లో ఉన్న 2, అదేవిధంగా ఏదైతే ఇట్టిగా కారు ఉందో దాంట్లో 2 ఎస్కార్ట్ చేసిన 2 కూడా పట్టుకోవడం జరిగింది. 4 పట్టుకోండి. ఈ 4లో యాక్చువల్గా చెన్నైలో ఒకటి తీసుకురమ్మంటాడు. అసలు అతను తీసుకురమ్మంటే ఎవరంటే విక్రమ్ అనే వ్యక్తి చెన్నైలో. అతను ఏంటంటే రిసీవర్ అన్నమాట, ఈ గంజాయి మొత్తం రిసీవరు. తర్వాత ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈ కంటైనర్ వెహికల్ ఉన్నారు, టాటా ఐచర్ కంటైనర్ వెహికల్ ఉన్నారు. తర్వాత సాధు గురుజీ అనే వ్యక్తి అక్కడ చిత్రకూటలో అమ్మినుడు. ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి లారీ ఓనర్ను కూడా అక్యూడ్ పెట్టడం జరిగింది. వికాస్ అంకుల్ అనే వ్యక్తి ఏదైతే ఎట్టిగా కారు ఓనర్, వీళ్ళందరినీ కూడా 4 ప్లస్ వాళ్ళ 8 మందిని అక్యూడ్గా సెట్ చేయడం జరిగింది. 4 దొరికినారు, 4 పార్టీలు వారు పట్టుకున్నారు. ఇంత మంచి గుడ్ వర్క్ చేసినట్టు ఎస్ఐ సాయిరెడ్డికి, అదేవిధంగా సిఐ నారాయణ గారికి, వాళ్ళ సిబ్బందికి ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వాళ్ళకి రివార్డ్స్ కూడా క్యాష్ అండ్ పేపర్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓనర్ వచ్చేసి సుబ్రహ్మణ్యం. యాక్చువల్గా వెహికల్ ఓన్లీ గంజా తయారు చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించే రకం ఉండదు. వాడు ముద్దాయి ఉన్నాడు కదా, సాధు గురుజీ చిత్రకొండోడు, అతను ఏంటంటే అతను పంపిన వ్యక్తి, అతను పర్చేజ్ చేసిన వ్యక్తి, అమ్మిన వ్యక్తి. అతను వీళ్ళకి అమ్మితే వీళ్ళు వాళ్ళకి తీసుకొచ్చి జిల్లా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అది ఏపీ కొన్ని ప్రాంతాల్లో అమ్మినటువంటి ఎవరైతే గంజా అమ్మిన వ్యక్తులో వాళ్ళని కూడా మన ఎస్పీ గారు సారథ్యంలో వాళ్ళ 80% వాళ్ళ కోసం స్పెషల్ టీమ్ ఫామ్ చేసి పంపించేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే ఉన్నాడో అమ్మిన వ్యక్తి సాధు గురుజీ అనే వ్యక్తిని 100% పంపిస్తాం, అతన్ని ట్రేస్ చేస్తాం, అది వెరిఫై చేస్తాను. గతంలో ఏం కేసులు ఉన్నాయో ఇప్పుడు 10 గంటలే కదా పంచనామా మీటింగ్ అయిన తర్వాత అన్ని అతని గతంలో ఏం కేసులు ఉన్నాయి, ఆ కొన్న అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, తర్వాత అమ్మిన అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఈ లారీ నేను ఇంకా వెరిఫై చేయలేదు. లారీ వెరిఫై చేస్తే ఏదో ఇల్లీగల్ మెటీరియల్ తయారు చేయడం కోసం తయారు చేయడం ప్రత్యేకమైన క్యాబిన్ ఉంది కాబట్టి ఇది ట్రాన్స్పోర్ట్ తయారు చేయడానికి క్యాబిన్ ఏం కనపడుతుందంటే అది లారీ సబ్సిడీస్ ఉంటుంది. ఎందుకంటే ఒక మధ్యలో కర్ర తయారు చేసి వెల్డింగ్ చేసేసి
అది క్లియర్గా ఏదో ఇల్లీగల్ వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఉపయోగించిన లెక్క ఉంది కాబట్టి దాని మీద సస్పెండ్ చేస్తుంది, దాన్ని వెరిఫై చేయాల్సి ఉంది. ఓపెన్ మార్కెట్లో వాల్యూ ఎంత సార్? 152 లక్షల రూపాయలు ఓపెన్ మార్కెట్. గంజా బయటికి పోతే అక్కడ మన అమ్మేవాళ్ళు అదైతే సాధు గురిజీ అనే వ్యక్తి అమ్మితే కేజీ 2,000 అమ్ముతారు. ఇది ఓపెన్ మార్కెట్ మద్రాసు, బెంగళూరు, కలకత్తా పోతే 50,000 రూపాయలు కేజీ ఉంటుంది. ఎందుకంటే గ్రాముల లెక్క నమ్ముతారు కాబట్టి పిల్లలు యూత్ అందరూ గ్రాముల లెక్క తాగడం కోసం ఇస్తారు కాబట్టి అది 50,000 రూపాయలు, బయట 50,000 పక్కా ఉంటుంది. ఆ లెక్క చేస్తే 152 కేజీలు మొత్తం చేస్తే 1,52 లక్షల రూపాయలు. సార్ ఇప్పుడు వాళ్ళు కేసులు ఫైల్ చేసి పరారీలో ఉన్న చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.